కంప్లైన్సెస్ అంటే నెసెసరీ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టాచ్యుటరీ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫార్మేషన్ ప్రాసెస్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 1 week to 10 days టైం పడుతుంది. సో మనం మీ దగ్గర ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకునే టైంకి ఈ స్టాచ్యుటరీ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసి మీ దగ్గర అమౌంట్ తీసుకునే దానికి రిసిప్ట్ ఇచ్చి మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మీకు కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటది, మనం చేయాల్సిన విధి విధానాలు, మీ ఫ్రాంచైజీ యొక్క హక్కులు, తర్వాత మీ బాధ్యతలు ఏంటి, కంపెనీ యొక్క హక్కులు ఏంటి, కంపెనీ యొక్క బాధ్యతలు ఏంటి, మనం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నామో, ఈ ట్రాన్సాక్షన్స్ ఏ రకంగా మనం క్లోజ్ చేయబోతున్నాము, ఫ్రాంచైజీకి ఇచ్చే బెనిఫిట్ ని ఏ రకంగా లీగల్ గా మీకు వ్యాలిడ్ అవుతాయి అనేది అన్ని కూడా కూలంకుషంగా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మీ దగ్గర ఆ రిసిప్ట్ కట్ అవుతుంది. మీరు ఇచ్చేటువంటి అమౌంట్ కి మేము ఏం ప్రామిస్ చేస్తున్నాం, ఏం డెలివరీ చేస్తున్నాం అనేది అయితే ఇవన్నీ కూడా అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇది కొత్త కంపెనీ సార్, అంటే ఆలోచన ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ బట్ ఈ ఫ్రాంచైజీ మోడల్ లో మనం స్టార్ట్ అవుతుంది వెరీ రీసెంట్. అంటే ఇది మీరు కాన్సెప్ట్ ఎప్పుడైనా విన్నారా సార్? మీటింగ్, ఫుల్ ప్లెడ్జ్డ్ మీటింగ్ ఫస్ట్ టైం వచ్చాము. చేద్దాము. నేనేం చెప్తానంటే సార్, ఏదైతే మనం ఆ లీగల్ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటో అవన్నీ అయిన తర్వాతే మనం ఆ డబ్బులు తీసుకోవడం అనేది జరిగింది. ముందు ఏ లొకాలిటీస్ అనేది మీద వర్క్ చేస్తున్నాము. మీకు ఫుల్ కాన్సెప్ట్ రేపు మార్నింగ్ ఇచ్చేస్తాము. ఎందుకంటే మనం సెకండ్ పార్ట్ ఇప్పుడు మాట్లాడుకుంటుంది. బాహుబలి పార్ట్ 2 మాట్లాడుతున్నాం. పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 అర్థమైంది. సో పార్ట్ 1 గురించి రేపు మార్నింగ్ 8:30కి ఇదే టైం సెషన్ ఉంటది. సో ఒకసారి డిస్కస్ చేసుకొని మీలాంటి పెద్దవారు ఏవైతే సూచనలు చేస్తారో అవి కూడా మనం పరిగణనలో తీసుకొని ఏ రకంగా ముందుకెళ్ళి మనం సక్సెస్ అవుతాం అనేది ఉన్నాయి. సో ఇది అంటే ఇక్కడ దీంట్లో ఎవరైతే అసోసియేట్ ఉన్నారో అంటే ఆ టీం ఏదైతే ఉందో అందరూ మంచి రెప్యుటేషన్ నుండి, గుడ్ విల్ నుండి, సో అందరూ కలిసి కట్టుగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. సో దీని గురించి అంటే ఇప్పుడు టైం లేదండి, ఇంకా ఆల్మోస్ట్ 2 minutes ఉన్నట్టుంది. సో నేను స్టార్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. రేపు మార్నింగ్ 8:30కి మనకి సెషన్ ఉంటది. రేపు మీరు జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా రిమైండర్ పెట్టుకోండి. సేమ్ జూమ్ మీటింగ్ ఒకటి ఉంటది. వెరీ క్రిస్టల్ క్లియర్ గా మీకు చెప్తాం. నేను చెప్తా ఉంటుంది దేనికంటే మిమ్మల్ని రమ్మనేది మీరు అడిగారు చూసారా, మీరు అడిగిన విధానంలో ఏంటంటే నాకు కొద్దిగా మీరు మంచి ఇన్పుట్స్ ఇస్తారేమో అనిపిస్తుంది. వండర్ఫుల్ సార్. నేను LLBA సార్, అంటే నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కాదు, ఐ జస్ట్ కంప్లీటెడ్ మై LLBA అండి. ఖచ్చితంగా కాదు, మీరు అడ్వకేట్ కాబట్టి మీ తరఫు చాలా పని ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ సంబంధించి మీ సర్వీసెస్ కూడా మేము యూజ్ చేసుకుంటాం. శ్రీనివాస్